హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి అయితే పరమాన్నం చేసుకుందాము. దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెడతాం కదా. ముందుగా ఒక డాక తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి. అదే నెయ్యిలో 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకొని డాకలో పోసుకోవాలి. అలాగే మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పాలు పొంగు రాగానే నానిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి. అలా అన్నం 50% ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే దంచిన బెల్లం కూడా వేసుకోండి. నేనైతే 1/2 కిలో పైన తీసుకున్నాను బెల్లం. అలా మూత పెట్టి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తారు, కొంచెం వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.